కళాయి తీసుకొని దాంట్లో త్రీ స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి. వేగే వరకు బాదం పప్పు కూడా వేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 100 గ్రాముల సేమియాని తీసుకొని దోరగా వేయించుకోవాలి. 100 గ్రాముల సేమియాకి 1/2 లీటరు పాలు పోసుకోవాలి. మనం పాలల్లో సేమియాని ఉడకనివ్వాలి ఒక 5 మినిట్స్. మెత్తగా పొడి చేసుకొని మనం పాయసంలో వేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది. సేమియాని మెత్తగా ఉడికే వరకు పాలల్లో బాగా ఉడికించాలి. సేమియాని బాగా పాలల్లో ఉడికించుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ ఉడికించి చక్కెర కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు చక్కెర వేసుకోవాలి. సేమియాని బాగా కలిపి పెట్టుకోవాలి. సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పుతో దీన్ని సర్వ్ చేసుకుందాం. పాయసం రెడీ అయిపోయింది. సేమియా పాయసాన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పాయసం రెడీ అయిపోయింది.